హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి తాటి గారెలు. ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి పళ్ళతో ఇలా ఒక్కసారైనా గారెలు చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి ఈ తాటి గారెలు అనేవి. తాటి పళ్ళలో ఎన్నో పోషకాలుంటాయి. కేవలం 2 నెలలు మాత్రమే ఈ తాటి పళ్ళు అందుబాటులో ఉంటాయి. ఇలా దొరికినప్పుడే ఇలా గారెల్ని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఆంధ్ర వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఈ తాటి గారెల్ని. నూనె పీల్చకుండా ఎంతో టేస్టీగా మరింత హెల్తీగా ఈ తాటిగారెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. తాటిగారెలు తయారు చేసుకోవడానికి 2 వరకు తాటి పళ్ళను తీసుకున్నాను. ఎలా తీసుకున్న తాటి పళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పప్పు గుత్తుతో కానీ లేకపోతే ఇలా ఒక రాయితో కానీ పైన ఇలా కొడితే పైనున్న బెరడంతా లూజ్గా అవుతుంది. ఇలా కొట్టిన తర్వాత పైనున్న పీచుని ఇలా తీసేసుకోవడమేనండి. ఈజీగానే వచ్చేస్తుంది పీచ్ అనేది. తాటి పళ్ళను తీసుకున్నప్పుడు ఇవి ఫ్రెష్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక్కోసారి నిల్వగా ఉంటే కనుక ఇవి పుల్లగా అయిపోతాయి. ఫ్రెష్ తాటి పళ్ళు అయితే పులుపు లేకుండా కొద్దిగా తియ్యగా ఉంటాయండి. కొన్ని కాయలు స్వీట్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. మొత్తం మీద తియ్యగా మంచి స్మెల్ వస్తుందండి తాటిపండు. మీరు నిల్వ ఉన్న తాటిపండు అయితే స్మెల్ బాగోదు, అలాగే కొద్దిగా పులుపులోకి వచ్చేస్తుంది. ఒక్కో తాటిపండులో టెంకలు 2 నుంచి 3, 4 అలా ఉంటాయండి. ఈ 2 తాటిపళ్ళలో 3 వరకు టెంకలున్నాయి. మొత్తంగా 6 టెంకలైతే వచ్చాయి. తాటిపళ్ళపై ఉన్న పీచంతా తీసుకుని ఇలా టెంకలున్నాయి కదా, ఈ టెంకలపైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకుని ఈ తాటి టెంకలకి ఇలా బాగా పట్టించాలండి. అప్పుడు మనం గుజ్జు తీసుకున్నప్పుడు ఈజీగా గుజ్జు అనేది మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు గ్రేటర్ తీసుకుని పెద్ద హోల్స్ ఉండే వైపు నుంచి తాటి గుజ్జుని తీసుకోవాలి. ఇలా గ్రేటర్ సహాయంతో చాలా ఈజీగా ఈ తాటి గుజ్జుని మనం తీసేసుకోవచ్చు. పీచు కూడా ఉండదండి. పీచు కూడా మనకి పైనే గ్రేటర్ పైనే ఉండిపోతుంది, కిందకి రాదు. చూసారు కదా, ఇలా తాటి గుజ్జు అనేది మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. ఇలా మొత్తం టెంకలన్నిటికీ ఉన్న గుజ్జుని తీసేసుకోవాలి. ఇప్పుడు తాటి గుజ్జు అయితే మనకి రెడీ అయిపోయింది. మనం గారెలు చేసుకుంటున్నాం కదా, ఇందులో చిన్న చిన్న పీసులు లాంటివి కూడా ఉండకూడదు. ఇందులో ఉన్న పీచుని సెపరేట్ చేసుకోవడం కోసం ఇలా నెట్ క్లాత్ తీసుకుని ఇందులోకి తాటి పేసాన్ని వేసుకుని ఇలా దగ్గరికి తీసుకుంటే మనకి పీచ్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీ దగ్గర ఈ క్లాత్ అందుబాటులో లేకపోతే స్టైనర్లో వేసుకుని వడపోసుకున్న తాటి గుజ్జులోంచి పీచ్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఫైనల్గా తాటి పేసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ పేసం ఎంత వచ్చిందో కొలిచి తీసుకోవాలి. ఈ పేసం ఎంత వస్తే దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు తాటి పేసం వచ్చింది. మనం ఏ కప్పుతో అయితే తాటి పేసాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా నూకను వేసుకోవాలి. అదే సుజీ రవ్వ అంటారు కదండి, ఆ నూకను వేసుకోవాలి. 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పొడి వేస్తున్నానండి. మీరు బెల్లం వేసుకునే పలమైతే బెల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకోవాలి. అప్పుడే బెల్లం తొందరగా కరుగుతుంది. తాటి పేసాన్ని కూడా ఇందులో వేసేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కలుపుకునే కన్నా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందని నేనైతే ఇలా చేత్తోటే కలిపేస్తున్నానండి. ఇలా బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకుని కూడా మీరు కలుపుకోవచ్చు. ఇందులో మరీ ఎక్కువగా నీళ్లు పట్టవండి, ఇలా కొద్దిగా నీళ్లు పడితే సరిపోతుంది. సో పిండి అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే గారెలు వేసేసుకోకూడదండి. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని అరగంట పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండి ఇలా చక్కగా నానిపోయింది. ఇక్కడ నేను అరిటాకుపై వేసి చూపిస్తున్నానండి. మీ దగ్గర అరిటాకు అందుబాటులో లేకపోతే ఆయిల్ కవర్ అయినా పాల కవర్ అయినా తీసుకోవచ్చు. చేతికి తడి చేసుకుని ఇలా గారెలా ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటే గారెంతా మనకి చక్కగా వేగుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్ని వేసుకోవడమే. గారెలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేస్తే ఇవి బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఈ గారెలు కొద్దిగా ఎక్కువసేపే వేగుతాయండి. గారెలు ఇలా 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ తాటి గారెల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తాటి గారెలు అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా చక్కగా వచ్చాయి. అసలు ఆయిల్ ఏమాత్రం పీల్చలేదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ కొలతలతో మీరు తాటి గారెలను ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.